పుష్పక విమానం ఎందుకు రావణుడిని ఆకర్షించింది? అది అతని విజయానికి దారితీసిందా? లేక అతని నాశనానికి కారణమైందా? రాక్షసరాజు రావణుడు అత్యాశతో కూడిన వ్యక్తి. అతను తనకు కావాల్సింది పొందడానికి ఏదీ వెనుకాడడు. తన సహోదరుడు కుబేరుడి ఆధీనంలో ఉన్న పుష్పక విమానం విశ్వకర్మ చేత నిర్మించబడిన ఒక అద్భుత విమానం. అది రావణుడిని ఆకర్షించింది. ఇది ఆకాశంలో విహరించగల విశేషమైన సామర్థ్యం కలిగి ఉంది. ఈ విమానాన్ని పొందడం కోసం రావణుడు తన రాక్షస సైన్యాన్ని సమీకరించి యక్షుల పర్వత నగరంపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. యక్షులు ధైర్యంగా పోరాడినా రావణుడి భీకర శక్తి ముందు నిలవలేకపోయారు. యుద్ధభూమి రక్తంతో నిండిపోయి యక్షుల సైన్యం వీరుగాలి అయిపోయింది. అందరి సైనికులు పరారైన తరువాత కుబేరుడు ఒంటరిగా రావణుడిని ఎదుర్కొన్నాడు. అతని ధైర్యం ఎంతటి గొప్పదైనా రావణుడి రాక్షస బలం ముందు అతను ఓడిపోయాడు. యుద్ధం ముగిసిన తరువాత రావణుడు కుబేరుడి పుష్పక విమానాన్ని దోచుకుని లంకకు తిరిగి వెళ్ళాడు. ఆ విమానం అతనికి ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే శక్తిని ఇచ్చింది. కానీ అది అతనికి నిజంగా ఆశీర్వాదమా లేక అతని నాశనానికి సంకేతమా? పుష్పక విమానం రావణుడి అత్యాశకు ఉదాహరణ. అహంకారం మరియు అత్యాశ ఎప్పటికీ శాశ్వత విజయాన్ని ఇవ్వవు. ఈ కథ మనకు అత్యాశను అధిగమించడం మరియు బలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ఎంత ముఖ్యమో నేర్పుతుంది. పవిత్రమైన లక్ష్యాలు ఉంటేనే శక్తి మేలుకు దారితీస్తుంది.